యేసుకు సిలువ వేయడం అనేది క్రిస్టియానిటీలోనే అత్యంత ముఖ్యమైన ఘటన. మరి మాథ్యూ అండ్ మార్క్, లూకా అండ్ జాన్ లో యేసు చనిపోయిన కాలం నుండి ఆయన చనిపోయిన తర్వాత మొదటగా ఎవరు చూశారు అన్న విషయం వరకు కూడా ఇంత విరుద్ధంగా ఎందుకు రాసి ఉన్నాయి? వాటిలో ముందుగా జీసస్ కి సిలువ వేసిన టైం గురించి మాట్లాడుకుంటే మార్క్ ప్రకారం ఉదయం 9 గంటలకు జీసస్ కి సిలువ వేసినట్టు ఉంటే, యోహాను ప్రకారం మధ్యాహ్నం 12 గంటలైనా జీసస్ కి ఇంకా సిలువ వేసినట్లు లేదు. యేసు చనిపోవడం అనేది చరిత్రలో అత్యంత ముఖ్యమైన ఘటన అయినప్పుడు 3 గంటల తేడా బైబిల్ ఎలా చూపిస్తుంది? ఈ కాల వ్యవధి గురించి డీటెయిల్ గా ఒక వీడియో చేసి పెట్టాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోని చూడొచ్చు. ఇంకా రెండవ విరుద్ధం ఏంటంటే, అసలు యేసు చివరిగా ఏం చెప్పారు? మత్తయి, మార్కు ప్రకారం నా దేవా నా దేవా నన్నెందుకు విడిచిపెట్టావు అని యేసు తీవ్ర విచారాన్ని వ్యక్తపరుస్తున్నట్లుంది. మరి లూకా సువార్తలో తండ్రి నీ చేతులకు నా ఆత్మను అప్పగిస్తున్నాను అని శాంతంగా చెప్పినట్లు ఉంటే, ఇంకా యోహానులో ఇది పూర్తయింది అని చెప్తారు. అంటే మిషన్ కంప్లీటెడ్ అని అర్థం వచ్చేటట్టు. మరి ఈ 3 వేరు వేరు మాటలలో అసలు నిజంగా జీసస్ ఆయన చివరి మాటగా ఏం చెప్పారు? ఇంకా మూడో విరుద్ధంలో అసలు యేసు సమాధి ఖాళీగా ఉందని మొదటిగా ఎవరు చూశారు? మత్తయి ప్రకారం 2 మహిళలు సమాధిని చూడడానికి వెళ్ళినట్లు ఉంది. మార్కు సువార్తలో 3 మహిళలు వెళ్ళినట్లు, లూకాలో మహిళల గుంపే వెళ్ళినట్లు ఉంటే, యోహానులో ఓన్లీ మగ్దలేని మరియా ఒక్కతే వెళ్ళినట్లు ఉంది. ఒక చోట ఒక్క దేవదూత, ఇంకొక చోట 2 మగవారు, 3వ చోట యేసును తోటవానిగా గుర్తించలేకపోయినట్లు ఉంది. అసలు ఇన్ని తేడాలు ఎందుకు వచ్చాయి? సింపుల్ ఆన్సర్, ఈ సువార్తలు ఏవి యేసు బ్రతికున్నప్పుడు గాని చనిపోతున్నప్పుడు గాని చూసి రాసినవి కాదు. యేసు వెళ్లిపోయిన 40 సంవత్సరాలకి ముందుగా మార్కు సువార్త రాయబడితే, దాని తర్వాత 80-90 సంవత్సరాలకి మత్తయి, లూకా రాయబడ్డాయి. ఇంకా యోహాను వీటన్నిటికంటే ఆలస్యంగా రాయబడింది. కాబట్టి మనం గాస్పెల్స్ లలో ఇంత భిన్నత్వాలను చూస్తున్నాం. మరి ఎంతో ప్రాముఖ్యత, ఘనత ఉన్న యేసు మరణ సమయాన్ని కూడా పరిశుద్ధాత్మ ఎందుకు బైబిల్లో సరిగ్గా మెన్షన్ చేయలేకపోయింది?